హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీకే వ్లాగ్స్. సో ఇప్పుడు 2 డేస్ నుంచి లాస్ట్ 2 డేస్ నుంచి అయితే నాకు డిఫికల్ట్ ఫేస్ అంటే డిఫికల్ట్ ఫేస్ అయినా సరే ఛాలెంజింగ్గా తీసుకొని అయితే ఓవర్కమ్ అవుతుంది. సో అంతా సెటిల్ అవుతుంది స్లోగా. అది ఇంతకుముందుకే ఒక షార్ట్ వీడియో పెట్టిన. సో చాలామంది అడుగుతున్నారు ఏమైంది ఏమైంది అనేది. సో అదైతే బ్యాడ్ న్యూస్ ఏం కాదు, గుడ్ న్యూసే. గుడ్ న్యూస్లో పాటు కొంచెం ప్రాబ్లం కూడా ఫేస్ చేసినాము. సో అదేంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మంచి ఇన్ఫర్మేషన్, మంచి మెసేజింగ్ వీడియో ఇది. సో వీడియో చూసే ముందు చూస్తూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డేస్ నుంచి అసలు గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. గుడ్ న్యూస్ ఏంటంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్. నాకు అమ్మాయి పుట్టింది ఫ్రైడే రోజు ఈవినింగ్. సో అది అనుకున్న డేట్ కంటే ఎర్లీగా అన్ఎక్స్పెక్టెడ్గా సో అర్జెంటుగా సర్జరీ చేయాల్సి వచ్చింది. సో నేను ఒక్కనే ఒంటరిగా ఉన్నా. సో ఆల్రెడీ మా అత్తమ్మకి ఇక్కడికి రావాలి, కానీ ఆమె అనుకున్న డేట్ కంటే ముందుగానే ఎమర్జెన్సీగా సర్జరీ అయ్యేసరికి కొంచెం ప్యానిక్ అయినాము. ఇంకోటి చూసుకోవడానికి ఇవ్వలేదని కొంచెం టెన్షన్ అయితే ఉండేది. బట్ అంతా అయితే సెటిల్ అవుతుంది. సో నార్మల్గా ఇప్పుడు బేబీ హెల్త్, మదర్ హెల్త్, అందరి హెల్త్ చాలా బాగుంది. సో రైట్ టైంలో సర్జరీ అయింది కాబట్టి ఎంత సేఫ్గా ఉంది. కొంచెం వెయిట్ చేసి ఉంటే కాంప్లికేట్ అయ్యేది. ఇంకోటి బేబీ హెల్త్ కూడా ఎఫెక్ట్ పడేదని ముందుగానే డాక్టర్స్ చెప్పినుండే. సో మేము రైట్ టైంకి జస్ట్ నార్మల్ చెకప్ కోసం వెళ్ళినాం. బేబీ మూమెంట్ లేదు అని. సో వాళ్ళు ఇమ్మీడియట్గా ఇది సర్జరీ చేయాలి, సో డిలే చేయొద్దని ఇమ్మీడియట్గా సర్జరీ చేసేసరికి సో మేము డే అంతా షాక్లో ఉండి అదే ఎవరికి ఇన్ఫార్మ్ చేసే సిచ్యువేషన్ కూడా లేకున్నాం. సో ఇక్కడ ఈ సర్వీస్ అంతా చూసిన తర్వాత అసలు నాకైతే ఈ యూకే హెల్త్ సర్వీస్కి అయితే అసలు హ్యాట్సప్ చెప్పాలనిపించింది. సో దీని ఇంపార్టెంట్ ఏంటనేది ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో తెలుస్తుంది. ఇదే ప్రాబ్లమ్స్ మనం ఇండియాలో ఫేస్ చేసి ఉంటే మన చుట్టుపక్కల ఒక 10 మంది ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి ప్యానిక్ అవుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. మన చుట్టుపక్కల మన పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ యూకేలో నేను ఒక్కడనే ఉన్నా, బట్ నేను ప్రాబ్లం అయితే ఈజీగా హ్యాండిల్ చేసుకోగలిగిన. సో సర్వీస్ అయితే అల్టిమేట్ ఉంటుంది. సో మన ఇండియాలో హెల్త్ సర్వీస్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. పెద్దవాళ్ళకు ఒక రకంగా, పేదవాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక రకంగా. సో పైసలు ఉంటే సర్వీస్ ఉంటుంది, పైసలు లేకపోతే సర్వీస్ ఉండదు. సో ఇండియాలో స్కీములు, ఫ్రీ సర్వీసులకు అయితే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మెయిన్ బేసిక్ మనిషికి కావాల్సిన బేసిక్ థింగ్ గురించి అయితే పట్టించుకోము. ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీస్ గురించి అయితే అస్సలు పట్టించుకోము. మన వరస్ట్ ఇక్కడ యూకేలో హెల్త్ సర్వీస్ బిలియనియర్ కోట్లు ఉన్నోడికైనా సరే, మిడిల్ క్లాస్ పీపుల్ అయినా సరే, వాడు డైలీ లైఫ్ ఉంటున్నవాడైనా సరే, ఎవరికైనా సరే ఒకే హెల్త్ సర్వీస్ అనేది ఉంటుంది. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఉండదు. అందరికీ ఒకే హెల్త్ సర్వీసు, ఫ్రీ సర్వీస్ యూకేలో. మన మనిషికి హెల్త్కి సెక్యూర్గా ఉండాల్సిన హెల్త్ సర్వీసు, ఎడ్యుకేషన్ సంబంధించింది ఎడ్యుకేషన్ ఫ్రీ సర్వీసు, హెల్త్ సర్వీసు, ఇవి కదా మనం ఉండడానికి కావాల్సింది. మనిషి సెక్యూర్గా ఫెసిలిటీస్, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి. సో మనం ఇండియాలో లక్షలు సంపాదించిన ఏదన్నా ఒక క్రిటికల్ ఫేస్ వచ్చినప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉంటాం హాస్పిటల్లో. అది కూడా హాస్పిటల్ ఇప్పుడు ఎట్లయినా ఇండియాలో అంటే బిజినెస్ చేస్తున్నారు. మనకు అవసరం లేని టెస్టులు చేసి, అనవసరమైన మెడిసిన్స్ ఇచ్చేసి, సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ చేసి, ఎట్లయితే పేషెంట్ నుంచి డబ్బులు లాగాలని పుట్టుకొస్తున్నాయి హాస్పిటల్ తప్పించి జెన్యున్గా ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళ దగ్గర మనం సర్వీస్ చేయాలనే ఇంటెన్షన్ అయితే ప్రైవేట్ వాళ్ళకైతే అసలు లేదు అసలు. ఎందుకంటే అది లైవ్గా చూసినాము, అది కూడా ఎక్స్పీరియన్స్ అయినాము. దాదాపు 20 సంవత్సరాల పైన ఊరికే ఏం చెప్పట్లేదు, అందరికీ తెలుసు మన ఇండియాలో సర్వీస్ ఎట్లా ఉంటుంది అనేది. సో వాటి గురించి పట్టించుకుని ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. అది పేషెంట్గా లేనోడు పేషెంట్ని జాయిన్ చేసి పేషెంట్ వెంబడున్న వాళ్ళకు కూడా పేషెంట్ అయిపోతారు. అట్లాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఒక మెడికేషన్ సరిగ్గా ఉండదు, ఒక టెస్టులు సరిగ్గా ఉండవు, బెడ్లు అలాట్మెంట్ ఉండవు. ఏదో డాక్టర్లు అయితే వచ్చినాము రౌండప్ చేసేసి ఒకసారి ఇట్లా చెక్ చేసి వెళ్ళిపోతారు. సో మనం ఒక శవలాక బెడ్ల మీద పడి ఉండాలి, ఎప్పుడో చూసుకుంటుండాలి, వచ్చి చెక్ చూస్తారు అన్నట్టుగా. సో ఈ వరస్ట్ సిచ్యువేషన్ ఇండియాలో ఇంకా డెవలప్ అవుతుంది. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి చదువుతున్నాం మేమైతే బుక్లో. ఇక డెవలపింగ్ అంటే ఇంకా ఏంటో మనకు అర్థం కాలేదు. డెవలపింగ్ అంటే ఇది ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి,
హెల్త్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి, హెల్త్ సెక్యూరిటీ కరెక్ట్గా ఉండాలి, ఫెసిలిటీస్ రోడ్లు కరెక్ట్గా ఉండాలి. ఇవి కొన్ని లక్షల కోట్లు బడ్జెట్ అంటారు, లక్షల కోట్లు ఏమంటాము ఫ్రీ సర్వీస్ అంటారు. అవన్నీ ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. ఒక సిస్టమ్ ప్రాపర్గా పెట్టచ్చు కదా, మనిషి టెన్షన్ లేకుండా బతకడానికి. ఒకే ఎడ్యుకేషన్ సిస్టము ప్రాపర్గా, హెల్త్ సిస్టమ్, ఈ రెండు సిస్టమ్ కరెక్ట్గా ఉంటే, ఫ్రీ సర్వీసెస్ ఉండి ప్రతి ఒక్కరి దగ్గర ట్యాక్స్లు వసూలు చేసి ఈ రెండు సర్వీసులు ఫ్రీ సర్వీస్ ఇస్తే మనకి ఇంకా ఈ జీవితం ఉండడానికి ఏ ఫ్రీ సర్వీస్ అవసరం లేదు. సొంతంగా వాళ్ళు బతుకొని కష్టపడి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఏ అనవసరమైన ఫ్రీ సర్వీసులు పెట్టి అన్నిటి మీద రేట్లు పెంచేసి ఈ గవర్నమెంట్ ఇది మెడికల్ హెల్త్ సర్వీస్ మీద కొన్ని లక్షలు, ఏదైనా చిన్న ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా లక్షలు వసూలు చేస్తూ ఉంటే ఇక మనం ఎన్ని ఫ్రీ సర్వీసులు పెట్టినా ఎట్లా టెన్షన్ లేకుండా ఎట్లా బతుకుతాం? యూకేలో ప్రాపర్గా ట్యాక్సులు వసూలు అవుతాయి, ప్రాపర్గా పని చేసే ప్రతి ఒక్కరి దగ్గర ట్యాక్స్ అనేది పే చేస్తాము. అంతే 100% అంతే ట్రాన్స్పరెంట్గా. ఒక్క దగ్గర కూడా లంచాలు, ఒక్క దగ్గర కూడా మోసం జరగకుండా మనం ఎవరిని కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని రికమెండేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనము అఫీషియల్గా ట్యాక్స్ పేయబుల్ క్యాండిడేట్లము. సో ప్రతి ఒక్కరికి హెల్త్ సర్వీస్ అనేది ఫ్రీ. సో అది ఒక సిస్టమ్ని ఫాలో అవుతారు. ముఖాలను చూసి మాత్రం నీకు సర్వీస్ ఉండదు. నీవు ప్రాపర్గా నువ్వు లీగల్ టు లివ్ ఇన్ యూకే అని అనుకుంటే అన్ని సిటిజన్కి వచ్చే అన్ని సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీస్ మనకు కూడా అప్లికేబుల్ అవుతాయి. సో ఈ సిచ్యువేషన్లో నాకు అర్థమైంది. దాదాపు 9 months నుంచి ఎవ్రీ మంత్ నేను హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నా. దాదాపు 9 నెలల నుంచి హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నా. ఎవ్రీ మంత్ చెకప్లు కానీ, స్కానింగ్లు కానీ. ప్రతి ఒక్క స్కానింగ్ ఇండియా అయితే ఎంత ఎక్స్పెన్సివ్, 6,000 7,000 ఛార్జ్ చేస్తారు ఒక స్కానింగ్ చేయడానికి. అది కూడా వెయిటింగ్, అది కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ చెప్పరు. సో ఇక్కడ వాళ్ళు చేసే ప్రతి ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారు, ఏమి స్కాన్ చేసినారు, ఏమవుతున్నది, ఏం చేయబోతున్నారు, సర్జరీ ఎట్లా ఉంటుంది, ఏ మెడిసిన్స్ వాడుతున్నారు. మెడిసిన్స్ మాత్రము అనవసరమైన ట్రీట్మెంట్ అస్సలు ఉండదు. 100% అది ఎఫెక్టివ్, అది అవసరం అయితే మాత్రమే తప్ప అనవసరంగా అయితే ఏది ఇయ్యరు. సో ప్రతి మంత్ స్కానింగ్ చేసి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మళ్ళీ ఒక స్పెషల్ వ్యక్తిని మిడ్ వైఫ్ అంటారు. సో మన ఊర్లలో ఆశా వర్కర్ల లెక్క ఇక్కడ మిడ్ వైఫ్లు ఉంటారు. సో వాళ్ళని అసైన్ చేస్తారు. ప్రెగ్నెంట్ ఉమెన్కి అసైన్ చేసిన వెంటనే ప్రతిదీ వాళ్ళు చెకప్ చేసుకొని రికార్డ్ చేస్తూ ఉంటారు. ఈ వీక్ బేబీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, ఈ మంత్ హెల్త్ కండిషన్ ఎట్లా ఉండేది, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయా, ప్రతిసారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవన్నీ చేసుకొని ఏదైనా రాంగ్గా వెళ్తుంది అంటేనే దాని రిలేటెడ్ ప్రికాషన్ సంబంధించిన మెడిసిన్స్ మాత్రమే ఇస్తుంది తప్పించి అనవసరమైన మెడిసిన్స్ అయితే అస్సలు ఇయ్యరు. సో క్రిటికల్ ఫేజ్లో అసలు హెల్త్ సర్వీస్, ఇల్లు పెట్టిన హెల్త్ సర్వీస్ ఎంత యూస్ఫుల్ ఉంటుందంటే మనిషికి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. మనం ఇప్పుడు నేను ఎమర్జెన్సీగా జాయిన్ అయినాం, ఎమర్జెన్సీగా అన్నీ వాళ్ళే కేర్ తీసుకున్నారు, వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. సో ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు మనం సర్జరీ చేయాలని. సో హ్యాపీగా బేబీ అండ్ మదరు ఎంత హెల్తీగా ఉన్నారంటే ఆపరేషన్ చేసిన వెంటనే అనవసరమైన మెడిసిన్స్ కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఏది అవసరమో, ఏది కావాలి. సో ఫెసిలిటీస్ మిగతా మన ఇండియాలో టాప్ హాస్పిటల్స్ కూడా అంత హైజీనిక్ ఎన్వైర్న్మెంట్ మెయింటైన్ చేయమనుకుంటా, అంత టాప్ ఎన్వైర్న్మెంట్. అది ఫ్రీ సర్వీస్ హాస్పిటల్స్. గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ అయితే మన దగ్గర అది బూత్ బంగాళాలు లేకుంటాయి, అందులోకి పోతేనే నిజంగానే పేషెంట్లు అవుతాం, అంత వరస్ట్ కేసులు ఉంటాయి. సో మనిషికి ఇది కదా, టెన్షన్ లేకుండా లైఫ్ ఉండాలంటే ఎడ్యుకేషన్ సిస్టము, హెల్త్ సిస్టము, ఈ రెండు మనకు ప్రాపర్గా ఫెసిలిటీస్ ఉన్నాయంటే డెఫినెట్గా మనిషి టెన్షన్ లేకుండా హాయిగా ఉంటాడు, ఎక్కువ రోజులు బతకగలుగుతాం. మనం ఎక్కువ టెన్షన్ పడేది ఏదైనా రోగాలు వచ్చినప్పుడు, పిల్లల చదువుల గురించే కదా మనం ఇబ్బంది పడేది. సో అవి కదా మనకు కావాల్సింది, అవి కదా మనము గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేసింది, అది కదా గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేయాల్సింది. ఇంకా ఎప్పుడు మారుతామో అసలు. ఏదైనా స్కీమ్లు ఫ్రీ ఇస్తామంటే ఓకే, ఈ గవర్నమెంట్ మారిపోతుంది, ఈ గవర్నమెంట్ వచ్చి ఇది ఫ్రీ ఇస్తుందంటే అది గవర్నమెంట్ మారిపోతుంది. మన లోపల చేంజ్ రావాలి. సో మనం ఆలోచించే విధానంలో చేంజ్ రావాలి. గవర్నమెంట్ కూడా పెట్టే స్కీమ్లలో తీసేసి ఫ్రీ సర్వీస్ అన్ని పక్కన పడేసి ఈ రెండు సిస్టమ్ మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నా. సో ఇప్పుడు ఈ అబ్రాడ్ కంట్రీలకు ఎప్పుడు అదే రిఫరెన్స్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నో కమ్యూనికేషన్ లేదు, తెలియదని కాదు. సో బయట దేశాలు ఎట్లా ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, మన దేశంలో ఏది కావాలి, వాటి మీద ఫోకస్ చేసి వాటి మీద ఇంప్లిమెంట్ చేసి ఎట్లా. అవును, జనాభా చాలామంది ఉంది, నిజమే, ఒప్పుకుంటాము, 130 కోట్ల మంది జనాభా. సో దానికి ఒక సొల్యూషన్ వెతుక్కోవాలి. అదే కదా మీ పని, మీ పొలిటీషియన్ల పని అదే కదా.
సాధ్యం కానిది వాళ్ళకు కరెక్ట్ ఫెసిలిటీస్ ఎలా ఇవ్వాలనేది కదా గవర్నమెంట్ని ఎన్నుకుంది. అన్ని లక్షల కోట్ల బడ్జెట్ని మీ చేతుల్లో పెట్టింది ట్యాక్స్ రూపంలో. సో జనాలు కూడా ట్యాక్స్లు కూడా ఎగ్గొట్టకుండా ప్రాపర్గా గవర్నమెంట్కి పే చేస్తే, సో గవర్నమెంట్లో ఉన్న పొలిటీషియన్స్ కూడా అందరు ఆఫీసర్లు కూడా అంతే నిబద్ధతోటి పనిచేస్తే డెఫినెట్గా మనం ఇండియా కూడా సో ఇలాంటి సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తే మన ఇండియా కూడా 100% హెల్తీ కంట్రీగా ఉంటుంది. సో టెన్షన్ లేకుండా అందరికీ హ్యాపీ లైఫ్ ఉంటుంది. సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.